మా దగ్గర ఒక విషయం చెప్తాను. డ్రైవర్ ఉండేవాడు, 58-60 ఏళ్ళు ఉండేవాడు. అక్కడే పుట్టి పెరిగినటువంటి తమిళ్ మలేషియన్స్ 500 సంవత్సరాల నుండి ఉండేవారు. అంటే తాత ముత్తాతల నుండి అక్కడే ఉన్నారు వాళ్ళు. తమిళ్ మలేషియన్స్ వాళ్ళు, తమిళ్ మాట్లాడేటువంటి వాళ్ళు. మా దగ్గర డ్రైవర్ లాగా వచ్చేవాడు. మమ్మల్ని 8 గంటలకే వచ్చి కారులో పికప్ చేసుకుని వెళ్ళిపోయేటోడు. ఆయన వయసు వచ్చేసి 58-60 ఏళ్ళు ఉండేటోడు. వాళ్ళ పేర్లు వేరే విధంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. నేను అడిగిన, అదే మమ్మల్ని 8 గంటలకే వచ్చి లేపెట్టేవాడు, వచ్చి తలుపు కొట్టేటోడు. మేము ఇండియా నుండి వెళ్ళినాం కదా, హైదరాబాద్ నుండి వెళ్ళినాం కదా, 7-8 గంటలకు లేచి తయారై కూర్చోవాలండి, మన వల్ల అవుతుందా? చిరాకు వచ్చేది, కోపం వచ్చేది. 7 గంటలకి కరెక్ట్ 8 గంటలకు వచ్చి టంగ్ అని బెల్లు కొట్టేటోడు. అక్కడికి చూస్తే నల్ల ముఖం కనిపించేది ఆ తలుపులకి. అది వచ్చిండ్రా, లోపలికి రాగానే వచ్చి కూర్చున్నాడు. సార్ అని చెప్పేటాడు, ఏమనేటోడు కాదు. ఆయన కూర్చుంటే మాకు భయం లేదు. మా డ్రైవర్ని చూసి ఎవడైనా భయపడతాడా? మేము భయపడేటోళ్ళం. ఎందుకు చెప్పాలన్నా, వాడు టైంకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి. ఇక ముంగట్నే ఇక మేమేం చేసేవాళ్ళము, అప్పుడే స్నానం చేసుకొని తయారై ఏమనేటోడు కాదు. అది కూర్చుంటే మాకు భయం అయ్యేది. ఏ మనుషులు మీరు అన్నట్టు మాకు అనిపించేది. 8 గంటలకు వెళ్ళి మేము కూర్చొని మా వర్క్ మేము వెళ్ళిపోయేటోళ్ళం. మమ్మల్ని అక్కడక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయేటోడు. మా మార్కెటింగ్ జాబ్ కాబట్టి సూపర్వైజర్గా మలేషియా మొత్తంలో ఎన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నా అక్కడ వదిలేసి వెళ్ళిపోయేటోడు. మేము మార్కెటింగ్ చేయాల్సినటువంటి వారు మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకునేటోడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, అతను ఒక్కడే కాదు, అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ కూడా 60, 70, 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మేము ఒకసారి ఒక పండుగ వచ్చింది మలేషియాలో, దీపావళి అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ పండుగ వచ్చింది, వాళ్ళు గ్రాండ్గా, వాళ్ళు వేరే విశ్వాసానికి చెందిన వాళ్ళు కాబట్టి చాలా గ్రాండ్గా పండుగ చేస్తున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేటోడు. ఈ పండుగ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూసినప్పుడు, ఈ విషయం చెప్పాలని నేను ఎంత చెప్తూ ఉన్నాను. వాళ్ళ ఇల్లు చూసినప్పుడు పెద్ద బంగ్లా, అది పెద్ద బిల్డింగ్. ఇది లేదు అన్నట్టు లేదు, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి. 2 కొడుకులు అయినట్టు, మనవరాళ్ళు, కొడుకులు కోటీశ్వరులు. ఈ పెద్ద మనిషి మా డ్రైవర్ వాళ్ళ కొడుకులు 2 కోటీశ్వరులు. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఆయన చూసి షాక్ అయిపోయినా. డ్రైవర్ అంటే డ్రైవర్ లాగానే ఉండేటోడు, కానీ వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు వచ్చి ఈ డ్రైవర్ కాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నేను అడిగిన, అది చూసిన తర్వాత నేను పర్సనల్గా అడిగిన, మీరు ఎందుకు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇంత పెద్ద బిల్డింగ్ కదా, భార్య ఉన్నది, ఇంత పెద్ద కొడుకులు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, హాయిగా తిని ఉండొచ్చు కదా అని అంటే, మలేషియాలో ఎవడు కూడా వాడి కష్టం పడు చేయకుండా కొడుకుల సొమ్ము మీద, కొడుకుల ఆస్తి మీద, కొడుకులు కూడా తల్లిదండ్రుల ఆస్తి మీద ఆధారపడి బతకరు. సచ్చేంత వరకు మేము మా కష్టం మేము చేసుకుంటే బతుకుతూనే ఉంటామని చెప్పారు. ఉండొచ్చు కదా 58 సంవత్సరాల వయసులోకి కొడుకులు పెట్టేది చేసుకొని బతకొచ్చు. మన దాంట్లో చేస్తారు కదా, మా కొడుకు పెట్టిండు, మా డాడీ ఆస్తి ఉన్నదని అనుభవిస్తూ ఉంటారు కదా. ఆయన ఒక్కడే కాదు, మేము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ముస్లింలు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నేను వెళ్ళి అడుగుతా, నీకు ఎందుకు అవసరమా అని అంటే, నో ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. వై షుడ్ ఐ డిపెండ్ అంటారు తెలుసా? నేను ఎందుకు ఆధారపడాలి? ఈ రెక్కలు పనిచేసేంత వరకు మేము పని చేసుకుంటాం. మా సొమ్ము మాకే కావాలి, మా కష్టార్జితం మాకే కావాలి అని ప్రతి ఒక్కరు, మ్యాక్సిమం 90% మనుషులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అట్లనే ఉంటారు. సొంతగా ఎంత వయసు వచ్చినా సొంతగా కష్టపడి వేరుల మీద ఆధారపడకుండా, తాత ముత్తాతల ఆస్తుల మీద ఆధారపడకుండా, మా అయ్య అంత సంపాదించాడు, కిరాయిలు వస్తాయి, నేను తినుకుంటూ బతుకుతా, నాయనెందుకు అట్లా అనుకోరు. అట్లా ఉన్నారు కాబట్టి అంత అడ్వాన్స్ కంట్రీ, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ చేతి కింద పని చేయడానికి వెళ్తాం. దాని ఇంకా రహస్యం ఏంటంటే ఇదే, వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు. ఆ ఒక వాక్యం చదవండి, ఇందాక చదివిన వాక్యం చదవండి, ఈ వాక్యం వాళ్ళు పాటిస్తున్నారేమో అనిపిస్తుంది. చదవండి.
చదవండి. మరియు మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయని ఎడల వాడు భోజనము చేయొద్దని ఆజ్ఞాపిస్తున్నాము. పని చేయనోడు భోజనం చేయడానికి అర్హుడు కాదు ఆజ్ఞాపించుచున్నాము. కాబట్టి మీలో కొందరు చూసారా, మీలో కొందరు ఏ పని చేయక ఏ పని చేయాలంట కానీ పరుల ఇతరుల జోలికి పోవచ్చు. చూసినారా, నువ్వు పని చేయకుండా ఉంటున్నావంటే అక్రమమైన జీవితం బతుకుతున్నావని అర్థం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కష్టార్జితంలో నువ్వు పని చేసుకొని బతకాలా. అది చేయకుండా ఉంటూ ఉన్నట్టయితే పరుల జోలికి పోవచ్చు. అక్రమముగా నడుచుకొని ఉంటున్న వారిని వినుచున్నాము. పని చేయకుండా, పని పాట చేయకుండా వాళ్ళ వీళ్ళ దగ్గర పరుల జోలికి అంటే వాళ్ళ వీళ్ళ ఇళ్ళకు వెళ్ళి అట్లా అక్రమముగా నడుచుకొనుచున్నారు కొంతమంది అని మేము వినిచున్నాము. అర్థమైందా? పని పాట చేయకుండా వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పరుల జోలికి వెళ్ళి అక్రమంగా నడుచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారంట అని మేము వినిచున్నాము. కాబట్టి అట్టివారు ఏం చేయాలంట? 12వ వచనం చదవండి. అట్టివారు నెమ్మదిగా, తొందర ఏం లేదు, అట్టివారు పని పాట లేనటువంటి వాళ్ళు, పని చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలంట? అట్లాంటి వాళ్ళు మెల్లమెల్లగా ఉద్యోగం వెతుక్కొనొచ్చు, సొంతగాను సంపాదించుకోవాలా. ఆహారము సొంతగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఏంటంట? ఇప్పటి వరకు నువ్వు పని పాట లేకుండా తిరిగినావేమో, కానీ అయినా మెల్లమెల్లగా ఏదో ఒక పని వెతుక్కుంటూ ఆ పని చేయవలెనని ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నదా లేదా? హెచ్చరించుచున్నాను అనే మాటకు అర్థం ఏంటిదమ్మా? ప్రేమపూర్వకంగా చెప్తున్నాననే మాటకు అర్థమైందా? ప్రేమతో చెప్తున్నానమ్మా అంటే అర్థమైందా? హెచ్చరించుచున్నాను అంటే అర్థమవుతుందా? ప్రేమపూర్వకంగా ఆజ్ఞాపూర్వకంగా యేసు ప్రభు నామములో మీ అందరినీ కూడా నేను హెచ్చరించుచున్నాను. కొంతమంది పని పాట లేకుండా వాళ్ళ వీళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళను డిస్టర్బ్ చేసే విధంగా అక్రమముగా బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారు. కొంతమంది పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత కూడా భార్యలకు చెప్తారు, పెళ్ళైన తర్వాత నువ్వు పని చేయొద్దు అని అంటారు. నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేదు అంటారు. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెళ్లి చేయన తర్వాత నువ్వు పని చేయొద్దు, నేను పని చేసి పెడతాను, నువ్వు తిని కూర్చో, హౌస్ వైఫ్ అయితే చాలు అన్నట్టుగా ఉంటారు. అది కూడా తప్పే. వాక్యానుసారంగా చూస్తే అది కూడా తప్పే. ప్రతి ఒక్కరూ కూడా 6 దినములు కష్టపడి వాళ్ళ రొట్టె వాళ్ళు సంపాదించుకోవాలి. ఇది దేవుడు పెట్టిన సిస్టమ్. దీన్ని ఎవరు కూడా బ్రేక్ చేయొద్దు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదా, లేకపోతే ఇంకా నేను ఏమైనా కలిపి చెప్తున్నానా? వాక్యం రాయబడి ఉన్నది. స్త్రీ అయినా పురుషుడైనా 18 సంవత్సరాలు వచ్చిందంటే వాడి ఇళ్ళకి వెళ్ళిపోయి వాడి కష్టము వాడు చేసుకొని వాడి రొట్టె వాడు సంపాదించుకోవాలా. తల్లిదండ్రుల మీద కానీ ఇతరుల మీద కానీ వేరుల మీద కానీ తల్లిదండ్రులైనా కానీ పిల్లల మీద ఆధారపడి బతకొద్దు. వాళ్ళ సొంతగా వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ రొట్టెను వాళ్ళు సంపాదించుకోవాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదని క్రీస్తు పేరట ఆజ్ఞాపించుచు హెచ్చరించుచున్నాము అని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా అందమ్మా, హల్లెలూయా. ఎవ్రీబడి మస్ట్ వర్క్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు బుద్ధి జ్ఞానం ఎదిగి ఏజ్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేయాలవాడు. ఇది దేవుని యొక్క మొదటి ఆజ్ఞ ఉంటూ ఉన్నది. ఎన్ని దినాలు పనిచేయాలా చెప్పాలా? 6 దినాలు పనిచేయాలా. ఆ దినములు ఏమై ఉన్నాయి? సోమవారం నుండి శనివారం కష్టపడి పనిచేయాలని ఉంది.
కష్టపడి పని చేయాలా, ఇది దేవుని ఆజ్ఞ. వెస్టర్న్ కంట్రీస్, బయటి దేశాలు తన పిల్లలను 18 సంవత్సరాలు వచ్చిందంటే తన్నేలో కొట్టేస్తారు, ఇంట్లో కష్టపడి పని చేస్తారా, వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి అవి డెవలప్ అయిన దేశాలు అయి ఉంటూ ఉన్నాయి. వాళ్ళ చేతి కింద, వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగడానికి. అమెరికాలో ఉన్నాడు మా తమ్ముడు, దుబాయ్లో ఉన్నాడు నా బిడ్డే. సిగ్గండి లేదా అట్లా చెప్పుకోవడానికి? వాళ్ళ మోచేతి కింద కష్టపడి పని చేయడానికి వెళ్తున్నాడు, మోచేతి నీళ్ళు తాగుతున్నాడు. అదే ఇక్కడ నుండి నువ్వు చేసుకోవచ్చు కదా. ఏమన్నది వాక్యం చదవండి, ఇందాక వాక్యం చదువు. మెల్లమెల్లగా 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 ఏమనుంది? అట్టివారు ఎట్టివారు 11వ వచనం చదవండి. ఎట్లా? ఇక్కడనే నువ్వు పుట్టి పెరిగిన చోటనే నెమ్మదిగా పని చేయొచ్చు. మెల్లమెల్లగా పని చేయి, వెతుక్కో పని, నెమ్మదిగా పని చేయొచ్చు. సొంతగా నువ్వు కష్టపడు, సొంతగా నువ్వు కష్టపడి ఆహారము భుజించు. ఒక టీ కొట్లో వెళ్ళి నువ్వు చిన్నగా వెళ్ళి పని చేసుకుంటే రాదా? ఒక చాయ్ చేసేటోళ్ళ దగ్గర వెళ్ళి కప్పులు కడిగి చాయ్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉంటే వాడు నీకు జీతం ఇయ్యడా? ప్రియమైన వారులారా, డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ అనేది నా సంఘ సభ్యులకు ఉండాలని నేను కోరుకుంటున్నా. చూసి వచ్చినండి, చేసి వచ్చినండి. కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ అంటే తెలుగులో చెప్పాలంటే ఏ పని కూడా చిన్న పని కాదు. నువ్వు మోరీలు సాఫ్ చేయి, అది కూడా చిన్న పని కాదు. పని పనే. మోరీలు సాఫ్ చేయి, కప్పులు కడుగు, ఇంకేమన్నా చెయ్యి. మా 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 రూమ్కి వచ్చేది, మా రూమ్కి లేడీస్ 50 రింగిట్స్లు ఇస్తే బాత్రూము చేతికి ఇట్లా కవర్లు వేసుకొని, వెస్టర్న్ బాత్రూమ్లు ఉంటాయి కదా, మా బాత్రూమ్కి వచ్చేది. ప్యూరిటీ లాగా ఉంటుంది. మలేషియా సంగతి చెప్తున్నా. తలుపు కొడితే మా మా లీడర్ బుక్ చేసేవాడు. ఏంటి అంటే బాత్రూమ్ క్లీన్ ఉండాలి. ఇంటి ఓనర్స్ పెట్టే కండిషన్ ఏంటంటే వాడు వచ్చి నెలకు జీతం రేటు తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చి ఏం చెక్ చేస్తాడు తెలుసా? వంట రూమ్, తర్వాత బాత్రూమ్. ఈ 2 క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉన్నట్టు, మనిషి కూడా క్లీన్ ఉన్నట్టే. 2 క్లీన్ ఉండాలి. మా లీడర్ ఏం చేయాలి? మా బాస్ ఏం చేస్తాడు? బుక్ చేస్తాడు. ఆమె వచ్చి ఏం చేసేది? తలుపు కొట్టేది. ఇక మేము ఆ టైంలో పక్కకి జరిగిపోవాలా. ఎంత బ్యూటిఫుల్ ఉంటారంటే వాళ్ళు. పైకానాలు కడిగేటోళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు ఆడవాళ్ళు అంటే. బాత్రూమ్లు కడిగేటోళ్ళు సిగ్గుపడరు వాళ్ళు. 50 రింగిట్స్ అంటే 50 రూపాయలు. 50 రింగిట్స్కి వాళ్ళు పనిచేసి 15 నిమిషాలే మొత్తం చేతికి అది తొడుక్కొని మొత్తం తూడ్చి కడిగి మళ్ళీ అందులోనే స్నానం చేసేసుకొని మళ్ళీ కాలేజ్ అమ్మాయిలాగా తయారై చక్రి పట్టుకొని బయటికి వెళ్ళిపోయేది. బయట ఉండే మన ఇండియన్స్ ఆమెను చూసి ఎవరు ఎంత బాగుంటుంది రా, ఏం జాబ్ చేస్తుందో, టీచర్ జాబ్ చేస్తుందేమో అనుకొని భ్రమపడి దేవుని చిత్తం పెరగకుండా పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా ప్రియమైన వాళ్ళ, ఏ పని కూడా చిన్న పని కాదు. మా అయ్యేంది, నేనేంది, నా లెవెల్ ఏంది, నన్ను దా పని చేయమంటావా? నన్ను అనుకోవద్దు. అనుకుంటే నీకు పని దొరకడమే గొప్ప. నీ తెలివితేటలకు, నీ జ్ఞానానికి ఎక్కడైనా వెళ్ళి పని సంపాదించుకుంటా ఉంటే అది ఇంకో గొప్ప విషయం. ఏం పని తెలియదు, ఎక్కడ వెళ్ళినా ఎంత పని దొరుకుతలేదు, నా లెవెల్కి తగ్గట్టు అంటే లెవెల్ చూడకు, నువ్వు పని చూడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్లో ఎంత తృప్తి ఉంటుందంటే, ఎంత సంతోషం సమాధానం ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యంను నెరవేర్చి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన బిడ్డలైతారు. అట్లా మెల్లమెల్లగా చిన్నగా పని చేసుకుంటున్నటువంటి వాళ్ళనే దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు కదా వాళ్ళు. వాడు ఎవడైనా, క్రైస్తవుడైనా మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తి ఎవడైనా కానీ కూడా దేవుడు వారి పైన ఆశీర్వాదాలు కుమ్మరించబడుతూనే ఉంటాయి. వాడు లిఫ్ట్ చేయబడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని మనకు తెలియక వాడు పనిని వెతుక్కొని, చిన్నగా పని వెతుక్కొని, మెల్లమెల్లగా పని చేసుకొని, దేవుని ఆజ్ఞకు వాడికి తెలుసు లేదో కానీ కష్టపడి పనిచేసి ఆ ఆజ్ఞకు లోబడి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అది ఎవరికైనా వర్తిస్తుంది. ఎవడైనా లిఫ్ట్ చేయబడతాడు, ఎవడైనా ఆశీర్వదించబడతాడు.
దేవుని ఆజ్ఞ ఏంటిదంటే తెలిసినా తెలియకున్నా ఆ వ్యక్తికి ఆ ఆజ్ఞ తెలిసినా తెలియకున్నా వాడు పాటించండి అనుకో, ఆ ఆజ్ఞలో వాడు ఉన్నట్టు మనిషి అనేవాడు. ఉదాహరణకు క్రోసిన్ గోలి క్రైస్తవులకే పనిచేస్తుందా? ఈ సిస్టర్కి జ్వరం వచ్చింది అనుకో, క్రోసిన్ గోలి వేసినాం, డోలోకోర్ వేసినాం, ఆమెకే వర్తిస్తుందా? ఎవరికైనా వర్తిస్తుంది. జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి ఆ డోస్ తీసుకోవాల్సిందే. టాబ్లెట్ తీసుకుంటే వారికి పనిచేస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా వాడు తెలిసి తెలియక అది పాటిస్తే ఆశీర్వాదాలు అనేవి ఆటోమేటిక్ లిఫ్ట్ చేయబడతాడు, పాటించిన వాడైతే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ యొక్క వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ చూడండి 12వ వచనం చదవండి. మీలో కొందరు ఏ పనియు చేయక పనుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకున్న వారికి వినుచున్నాము. కాబట్టి అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ప్రియమైన వారులారా, అంతేకాకుండా చూడండి, దేవుడు 6 దినములు కష్టపడి పని చేసిన రీతిగా తన పిల్లలు కూడా 6 దినములు కష్టపడి పని చేయాలనేది దేవుడు పెట్టిన నియమమై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అందామా. హల్లెలూయా. దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేస్తాడు. సూర్య చంద్ర నక్షత్రాలను, సమస్త జీవకోటి రాసులను ఏవైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా 6 దినాలు కష్టపడి పనిచేసాడు ఆయన. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. తన పిల్లలు కూడా 6 దినములు కష్టపడి పని చేయాలా. 7వ దినమున ప్రభు మందిరానికి వచ్చి పరిగెత్తుకుంటూ దాన్ని పవిత్రపరిచి ఆ దినమును పరిశుద్ధపరిచి సిద్ధపడి రావాలనేదే దేవుని యొక్క ఆజ్ఞలు. ఎవడు కూడా పని చేయకుండా వాళ్ళ ఇళ్లలో పని చేయకుండా భోజనము భుజించకూడి ఒకవేళ అట్లా ఉంటున్నట్టయితే వాడిని ఎల్లగొట్టేసేయండి, ఇళ్ళ మీద ఎల్లగొట్టేసేయండి అని దేవుని వాక్యం చెప్తున్నాడు. వానికి బుద్ధి కలుగుటకు ఇది మీరు చేయవలనని చెప్తూ ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాక్యం చదవండి అలా రాయబడి ఉన్నదా? నేను ఏమన్నా చెప్తున్నానా? కల్పించి చెప్తున్నానా? 2 Thessalonians 12వ వచనం చదవండి. చదవండి. 14వ వచనం చూడండి. ఇట్లా వయసుకు వచ్చిన కొడుకు కానీ బిడ్డ కానీ పని చేయకుండా తల్లిదండ్రుల మీద కానీ తల్లిదండ్రులు పిల్లల ఆస్తి మీద సంపాదన మీద కానీ ఆధారపడి బతకొద్దు అని వాక్యం చెప్తుంది. చదవండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల ఏం చేయాలా? ఎవడైనా నీ సంపాదన మీద బతకాలని ఆశపడుతున్నటువంటి వాణిని కనిపెట్టి సిగ్గుపడాలా. వాడు సిగ్గుపడ నిమిత్తము ఏమంటాడు? వారికి బుద్ధి వచ్చేటట్టు, సిగ్గు వచ్చేటట్టు వాళ్ళతో సాంగత్యం అంటే చేయమంటాడా? స్నేహం చేయమంటాడా? చదవండి. అయినను అతనితో ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయబడి సహవాసము చేయకండి, బుజ్జగించకండి, నెత్తి మీద ఎక్కించుకోకండి. వాడు తండ్రి అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, భార్య అయినా. ఎదిగిన ఆ వయసులో బుద్ధి జ్ఞానం వచ్చిందా? ఆ బుద్ధి జ్ఞానం అనేది కష్టంలో చూపించమని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి పని చేయకుండా ఎవడైనా భోజనం భుజిస్తే వారి ఇంట్లోకి వెళ్ళి లోపెట్టేసేయడం. సిగ్గు కలగడానికి, మనకి బుద్ధి కలగడానికి మీరు ఇలాగూ చేయుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నన్ను సీరియస్గా చూడకండి. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నేను అని చెప్పడానికి అయ్యి పని చేస్తారు ఇంట్లోకి వెళ్ళిపోరాడడానికి అంటే నువ్వేమంటావు అని చెప్పడానికి అంటావు. కానీ నేను చెప్తానే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అవునా? అవునా కదా? మన చదువుతాం. 8వ వచనం చదవండి అమ్మ. అతడు సిగ్గుపడాలి. వాడు సిగ్గు రావాలా. సిగ్గుపడడానికి 2 మాటలను తిట్టు, కొట్టు. సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము కూడా చేయదు. సిగ్గుపడేటట్టు తిట్టు, కొట్టు, వాని ఇంట్లో కూడా ఎలబెట్టేసి అంటే వాళ్ళతోటి సాంగత్యం చేయకంటే సహవాసం చేయకు.
బుజ్జగించకు అని చెప్తూ ఏమని చెప్తున్నాను? అయినను అతనిని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పులు. హల్లెలూయా. తిట్టు కొట్టు కానీ మన శత్రువులాగా చూడకుండా సహోదర ప్రేమ చూపిస్తూ మనకి బుద్ధి కలగడానికి డూ సంథింగ్, వాడి పని చేయడానికి ఏదో ఒక పని చేయను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారంగా ప్రియమైన వారులారా చూడండి. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉన్నట్టయితే 3 ఆజ్ఞలను నేను వాక్యంలో ఉన్న ప్రకారంగా మీకు చూపించి ఉంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, నేను జనరల్ భాషలో చెప్పాలి అని అంటే ఎన్నో వాక్యాలు ఎన్నో వచనాలు ఉన్నాయి కాబట్టి జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో 3 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి వాళ్ళు ఐసయ్యా చెప్పినట్టుగా ఐసయ్యా 58:14 వచనంలో ఈ 3 ఆజ్ఞలు పాటిస్తున్న బిడ్డలందరూ కూడా ఎట్లా ఉంటారనేది మనం చూసుకుందాం. చదవండి. 58:14 వచనం. ఈ 3 ఆజ్ఞలు పాటించే బిడ్డలు ఏ విధంగా ఉంటారు? దారి తప్పిపోరు వాళ్ళు, ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినరు వాళ్ళు. నీవు యెహోవా దాని పైన వచనాల నుండి చదవండి. కొంచెము ఆవలింపు అయిపోయిన తర్వాత చదవండి. యాక్టివ్గా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినం ఏంటంట? మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించాల. ఆ అవలింపులతోటి కాదు, సోమరితనంతో కాదు, రాత్రంతా మేల్కొని పొద్దుగాల వచ్చి దేవుని మందిరంలో ఫ్యాన్ కింద కూర్చొని పడుకోవడం కాదు. అదే వాక్యం చెప్తున్నది, అదే వాక్యం చదువుతున్నాడు బ్రదర్. అర్థమవుతుందా? ఘనముగా ఆచరించాల, ఉత్సాహంతో ఆచరించాల, ఇష్టపడి రావాల. అట్లా చేస్తున్నటువంటి వాళ్ళకు 14వ వచనం, అప్పుడు హల్లెలూయా దేవుని యందు ఉండు ఆనందించే ఒక విషయం కూడా ఉంది, మీకు తెలుసా? అప్పుడు యెహోవా యందు ఆనందించదము. తర్వాత హల్లెలూయా దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. చాలు. దేశముల పైన ఉన్నతమైన శిఖరము పైన నేను నిన్ను ఎక్కించదను. ఎప్పుడమ్మా? పునరుద్ధానపు దినములో పరిశుద్ధంగా పాటించినటువంటి వాళ్ళకు, మరియు వాళ్ళ కష్టము వాళ్ళు పనిచేసుకున్నటువంటి వాళ్ళకు, మరియు 3వది ఆజ్ఞ. సమయం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే దశమ భాగము గురించి మీ కష్టార్జితములో ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తుంది, దిస్ ఈస్ ద సిస్టమ్. ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది, ఎంత అందంగా కనిపిస్తుంది. నాకైతే కనిపిస్తుంది. ఎవరి కష్టం వాళ్ళు చేయాలా, ఎవరి దశమ భాగం వాళ్ళు తీసుకొచ్చి దేవునికి సమర్పించాలా. ఆ దశమ భాగం ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ